న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. మరి ఇటువంటి తరుణంలో నగరంలో ఎటువంటి ఇబ్బందులు జరగకూడదంటే దానికి తగిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా అందరూ పాటించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో కొన్ని రూల్స్ని కూడా విధించడం జరిగింది. దానిలో భాగంగా ఏ రూల్స్ ఉన్నాయని ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనకి బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా మన నగరంలో ఉన్న బ్రిడ్జ్లు అన్నిటినీ కూడా మూసివేయడం జరిగింది. మొదట ఇప్పుడు దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. ఇది కూడా మనకి రాత్రి 10 తర్వాత నుంచి కూడా బ్రిడ్జ్ని మూసివేయడం జరుగుతుంది ఇరువైపులా. దాని తర్వాత ఫైనల్గా కంప్లీట్గా అయితే 11 తర్వాత బ్రిడ్జ్ను క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ మార్నింగ్ 5 వరకు కూడా అది ఓపెన్ చేయరు అని చెప్పేసి మనకి సమాచారం అందించడం జరిగింది. సో ఈ రకంగా పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే నెహ్రూ ఓఆర్ఆర్ పై కూడా రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కూడా మూసివేస్తారని కూడా మనకు సమాచారం అందించారు. అలాగే అయితే ముఖ్యంగా ఎవరైతే విమానాశ్రయానికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఎయిర్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇస్తామని చెప్పారు. దానికి తగ్గట్టుగానే కొన్ని రూల్స్ అంటే చెక్ చేస్తాం, ఐడీస్ కానీ లేదంటే టికెట్స్ కానీ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. అండ్ క్యాబ్ డ్రైవర్లు అయితే ఖచ్చితంగా యూనిఫామ్ ధరించాలి, లేకపోతే ఖచ్చితంగా శిక్షిస్తాము అని చెప్పేసి కూడా చెప్పారు. వాళ్ళు కూడా కావాల్సిన డాక్యుమెంట్స్, వాళ్ళ పత్రాలు, లైసెన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే పట్టుకొని ఫైన్ కూడా విధిస్తారని కూడా వాళ్ళకి హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు వాళ్ళకి మాత్రమే ఓఆర్ఆర్పై అనుమతి ఉంటుంది. మిగతా వాళ్ళందరికీ కూడా ఈ అన్ని ఫ్లైఓవర్స్, బ్రిడ్జెస్ అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తారు కాబట్టి ఎవరు వెళ్ళడానికి వీల్లేదు. ముఖ్యంగా శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయోడైవర్సిటీ ఫ్లైఓవర్స్, షేక్పేట్ ఫ్లైఓవర్స్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్స్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరం మాల్, జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, ఇంకా బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు కూడా పూర్తిగా ఫ్లైఓవర్స్ అన్నీ మూసేస్తున్నట్టు కూడా ప్రకటించారు. ఈ మేరకు అందరూ కూడా ఫ్లైఓవర్స్ మీద ప్రయాణించడానికి వీల్లేదు. ఇంకొకటి కూడా ఏం చెప్పారంటే క్యాబ్ డ్రైవర్స్ అందరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రైడ్స్ అన్నిటిని కూడా క్యాన్సిల్ చేయడానికి వీల్లేదని కూడా తెలిపారు. ఎందుకంటే చాలామంది ఎన్నో రకాలుగా మద్యం సేవిస్తూ ఉంటారు కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడిపితే వాళ్ళ జీవితాలకి ప్రమాదం, ఎంతోమందికి కూడా ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు క్యాబ్ డ్రైవర్లందరికీ కూడా కొన్ని ఇటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఏదైతే అంటే ఇది మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 178 ప్రకారం ఉల్లంఘన అనమాట. ఇది ఎవరైతే ఉల్లంఘిస్తారో వాళ్ళకి 500 రూపాయల జరిమానా వేస్తారు. శిక్ష కూడా సిచ్యువేషన్ బట్టి ఆ శిక్ష కూడా ఎక్కువగా విధించే అవకాశం ఉంటుందని కూడా తెలిపారు. కాబట్టి ఆ బండి నెంబర్ ఎవరైతే ఇటువంటి అంటే ఎవరైనా క్యాబ్ డ్రైవర్లు వాళ్ళ రైడ్ని క్యాన్సిల్ చేసినా లేకపోతే నిరాకరించినా, ఎక్కువ డబ్బులు డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కంప్లైంట్ చేయొచ్చని, ముఖ్యంగా కంప్లైంట్ నెంబర్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఒక వాట్సాప్ నెంబర్ కూడా మనకి సైబరాబాద్ పోలీసులు చెప్పడం జరిగింది. అందులో 9490617346 అంటే మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, 9490617346 ఈ నెంబర్కి వాట్సాప్లో ఎవరైనా క్యాబ్ డ్రైవర్లు కనుక వాళ్ళ రైడ్ని క్యాన్సిల్ చేసినా లేకపోతే నిరాకరించినా, ఎక్కువ డిమాండ్ చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వచ్చు. అండ్ క్యాబ్ డ్రైవర్లు ఖచ్చితంగా యూనిఫామ్ వేసుకొనే వెళ్ళాలి. అలాగే వాళ్ళ డాక్యుమెంట్స్, లైసెన్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి. ఎయిర్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళ టికెట్స్ కానీ ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా చూపిస్తేనే వాళ్ళకి ఓఆర్ఆర్ పైన అనుమతి ఉంటుంది. సో ఈ రకంగా చూసుకుంటే మొదటి ఆంక్ష ఏదైతే మనం చూస్తున్నామో 31 డిసెంబర్ వేడుకల సందర్భంగా ఫ్లైఓవర్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇంకా మిగతా అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి మిగతా వివరాలన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఏ సెలబ్రేషన్ అయినా సరే ఖచ్చితంగా అందరూ కూడా మద్యం సేవించడానికి వైన్ షాప్స్ ముందు బార్లు తిరుగుతుంటారు. ఇంకొంతమంది బార్ అండ్ రెస్టారెంట్స్కి వెళ్తుంటారు. వీళ్ళందరికీ ఏంటంటే వైన్ షాప్స్ అన్నీ కూడా 12 తర్వాత క్లోజ్ చేస్తారని కూడా ఆంక్షలు విధించారు. అలాగే బార్ అండ్ పబ్స్ ఇవన్నీ కూడా 1 o'clock తర్వాత క్లోజ్ చేస్తారు. దాని తర్వాత వాటిని ఎవరు ఓపెన్ ఉంచినా సరే వాళ్ళపైన ఆ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా తెలుపుతున్నారు. ఒకవేళ వైన్ షాప్ కూడా దాని తర్వాత 12 తర్వాత ఓపెన్ ఉంచినట్లయితే ఖచ్చితంగా వైన్ షాప్స్ని సీజ్ చేసే అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు ఖచ్చితంగా హెచ్చరించారు. కాబట్టి వీటన్నిటిని గుర్తుంచుకొని అటు వైన్స్ షాప్స్ కానీ ఇటు పబ్ అండ్ క్లబ్ పబ్ ఇటు అన్ని బార్స్ అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే
ఎవరైతే కస్టమర్స్ వస్తున్నారో పబ్స్కి వాళ్ళందరికీ కూడా ఏమంటారు ఈ రూల్స్ అన్నిటిని కూడా అవగాహన కల్పించాలి. ఏవి కూడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన కస్టమర్స్కి అవగాహన కల్పించి మద్యం సేవించి డ్రైవ్ చేయకూడదని, ఇటువంటి మాదక ద్రవ్యాలు మత పదార్థాలు తీసుకొని ఎటువంటి తప్పులకు పాల్పడకుండా ఉండేలాగా వాళ్ళకి సూచనలు ఇవ్వాలి. ఒకవేళ ఏమైనా జరిగినట్టయితే కనుక ఆ యాజమాన్యం పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుపుతున్నారు. అంటే ఏమన్నా జరిగినప్పుడు వాళ్ళు ఆపకపోయినా, వాళ్ళు జరుగుతున్నప్పుడు వాళ్ళకి అవగాహన కల్పించకపోయినా ఆ రెస్పెక్టివ్ పబ్స్ పైన కానీ బార్స్ పైన కూడా కానీ యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటారని కూడా తెలుపుతున్నారు. ఇక ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రజలు చాలా జాగ్రత్తగా ఇటువంటి సెలబ్రేషన్స్ని జరుపుకోవాలి. ఒకవేళ ఈ రూల్స్ అన్నిట్లలో భాగంగా ఈ డ్రైవింగ్ విషయంలో కావచ్చు, వీటన్నిటి విషయంలో వాహనం మద్యం తాగి నడిపినా కానీ, మైనర్ కనుక బండి నడిపినా కూడా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపినా, సరైన డ్రైవింగ్ లైసెన్స్ చూపించకపోయినా వాళ్ళందరికీ కఠిన చర్యలు తప్పవు. అలాగే పోలీసులకి సహకరించకపోతే ఖచ్చితంగా చట్ట ప్రకారం నేరము తప్పదు, శిక్ష తప్పదు అని చెప్పేసి కూడా సైబరాబాద్ పోలీసులు మనకి తెలియజేశారు. వీటన్నిటిని మనందరం కూడా దృష్టిలో పెట్టుకొని న్యూ ఇయర్ని చాలా చక్కగా జరుపుకుందాం. ఫ్లైఓవర్లు మూసేశారు. దాని తర్వాత క్యాబ్ డ్రైవర్లకు కూడా తగిన సూచనలు కూడా అందజేశారు. దాని తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ ఆంక్షల విషయానికి వస్తే ఇక్కడ కూడా ప్రజలు ఎవరు కూడా రాత్రి తాగేసి డ్రైవ్ చేయొద్దు అనే విషయం అందరికీ తెలిసిందే. సో దాన్ని అందరూ గుర్తు చేస్తూ ఈసారి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాము, భారీ జరిమానా కూడా విధిస్తామని కూడా సైబర్ పోలీసులు మనకి తెలపడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్ కానీ, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా నడపడం వంటి ప్రమాదకర ఉల్లంఘనలు కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళని గుర్తించేందుకు ప్రత్యేకమైన కెమెరాలు కూడా అమర్చారంట. అదేవిధంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. ఇక సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై అయితే రాత్రి 8 గంటల నుండి కూడా డ్రంక్ అండ్ డ్రైవింగ్ గురించి మళ్ళీ చెక్ చేస్తారు. ఇతర మాదక ద్రవ్యాలు ఎవరైనా మత్తు పదార్థాలను కూడా తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన చెక్కింగ్స్ కూడా జరుగుతాయని కూడా మనకి సైబర్ పోలీసులు తెలపడం జరిగింది. కాబట్టి ఈసారి చాలామంది అప్రమత్తంగా ఉండాలి. అంటే ఏమైనా సెలబ్రేషన్స్ అనే పేరుతో ఎటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలని కూడా మరి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా చట్ట ప్రకారం కనుక ఎవరైనా ఇవన్నీ ఉల్లంఘిస్తే ఈ రూల్స్ అన్నీ కూడా అంటే ప్రతి ఒక్కరిపై మనం ఇందాక చెప్పుకున్నట్టు మోటార్ వెహికల్స్ యాక్ట్ 1988లోని US 185 DD కేసులు బుక్ అవుతాయి అని కూడా చెప్పారు. వాళ్ళందరినీ కూడా నిర్ణీత సమయంలో కోర్టు కూడా తీసుకెళ్తామని కూడా చెప్పారు. మొదటి నేరానికైతే జరిమానా 10,000 రూపాయల వరకు లేదా 6 నెలల జైలు శిక్ష, అలాగే రెండవ లేదా అంతకంటే ఎక్కువ సార్లు నేరానికి పాల్పడితే 15,000 రూపాయల వరకు జరిమానా విధించి 2 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష విధిస్తామని కూడా వాళ్ళు చెప్పారు. అలాగే మోటార్ వాహనాల చట్టం 1988లోని సెక్షన్ 19 ప్రకారం అయితే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కోసం వారి డ్రైవింగ్ లైసెన్స్ను కూడా స్వాధీనం చేసుకుంటారు. అలాగే సంబంధిత ఆర్టీఓలకు కూడా పంపిస్తారంట. సో కాబట్టి కేవలం ఏం కాదులే ఫైన్ కట్టేసి వెళ్ళిపోవచ్చు అనే విధంగా అందరూ వ్యవహరిస్తూ కనుక చేస్తే కనుక ఈసారి కఠిన చర్యలు తప్పవని కూడా ఈసారి హెచ్చరించినట్టు మనకి తెలుస్తుంది. మొదటి నేరానికైతే DL 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. అలాగే రెండవ అంతకంటే ఎక్కువ నేరాలు చేస్తే కనుక DL శాశ్వతంగా రద్దు చేస్తారని చెప్పి, డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేస్తారని కూడా మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ వ్యక్తి భారతదేశంలో డ్రైవింగ్ చేయడానికి అనర్హులవుతారు. అంటే ఒక్కరోజు ఒక రాత్రి సంబరాల కోసం అని కనుక ఇటువంటి ఉల్లంఘనలన్నీ కూడా తప్పిస్తే వాళ్ళందరూ ఖచ్చితంగా భారీ ఎత్తున జరిమానాలు అలాగే శిక్షలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి పీపుల్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ డ్రైవింగ్ మీరు జాగ్రత్తగా కాపాడుకోవాలంటే ఇవన్నింటినీ కూడా మీరు పరిగణలో ఉంచుకోవాలి. ఒకవేళ మద్యం సేవించి వాహనం నడిపితే కనుక రోడ్డు ప్రమాదానికి పాల్పడి మరణానికి కారణమైనట్లయితే IPCలోని US 304 Part 2 అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే క్రిమినల్ కేసు నమోదు చేయబడుతుంది. అలాగే అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపిస్తారని. సో మొత్తంగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో భాగంగా సైబరాబాద్ పోలీసులు విధించిన ఆంక్షలు ఒకటి, ఫ్లైఓవర్స్ అన్నీ కూడా నైట్ 10 తర్వాత క్లోజ్ చేయడము, అలాగే మద్యం సేవించి డ్రైవ్ చేసినా కానీ ఎటువంటి రూల్స్ అన్నిటినీ కూడా అతిక్రమించి ఎవరైతే డ్రైవ్ చేస్తారో వాళ్ళపైన కఠిన చర్యల గురించి కానీ, ఇటు బార్ అండ్ పబ్స్ గురించిన అవగాహన గురించి కానీ, అలాగే ఎవరైనా క్యాబ్
డ్రైవర్లకు కూడా ఇచ్చిన సూచనలు ఇవన్నీ కూడా ప్రజలందరూ పరిగణించి ఆ విధంగానే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ హ్యాపీగా చేసుకోవాలని కూడా వాళ్ళు సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.